హాయ్ పిల్లలు, రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది. ప్రతిరోజు మేకలను మేత కోసం అడవికి తీసుకువెళ్లేవాడు. ఆ మందలో ఒక మేకకు మేక పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటికి వెళ్లిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, మంద నుండి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది. అయితే తన తల్లిపై కావాలని కోప్పడుతుందని, బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంగా చెప్తున్న తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడకుండా మంద నుండి బయటికి వెళ్లిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులి కనిపించడంతో ఒక్కసారిన పంజా విసిరి మేక పిల్లను హాయ్ పిల్లలు, రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉంది. ప్రతిరోజు మేకలను మేత కోసం అడవికి తీసుకువెళ్లేవాడు. ఆ మందలో ఒక మేకకు మేక పిల్ల పుట్టింది. పుట్టిన పిల్ల అప్పుడప్పుడు మంద నుంచి బయటికి వెళ్లిపోయేది. ఆ విషయం గమనించిన తల్లి గట్టిగా హెచ్చరించింది. అడవిలో క్రూర మృగాలు ఉంటాయి, మంద నుండి బయటికి వెళ్ళొద్దని గట్టిగా హెచ్చరించింది. అయితే తన తల్లిపై కావాలని కోప్పడుతుందని, బయట చాలా అందంగా ఉంటుందని తన సంతోషానికి అడ్డంగా చెప్తున్న తల్లిపై కోపం పెంచుకుంది. ఒకరోజు తల్లి చూడకుండా మంద నుండి బయటికి వెళ్లిపోయింది. ఒంటరిగా తిరుగుతున్న పులి కనిపించడంతో ఒక్కసారిన పంజా విసిరి మేక పిల్లను